ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగ 37వ వర్ధంతి వేడుకలను ఒంగోలు రామ్నగర్ నందుగల వంగవీటి మోహన్ రంగ విగ్రహం వద్ద నిర్వహించారు. ముందుగా కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్దన్తో పాటు పలువురు కాపు సంఘం నాయకులు మోహన్ రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాపు సోదరులతో కలిసి నగరంలో ద్విచక్ర వాహన ర్యాలీని చేపట్టారు. మోహన్ రంగ వర్ధంతి సందర్భంగా మహిళలకు చీరల పంపిణీతో పాటు పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్దన్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగ అని కొనియాడారు. కాపుల సంక్షేమమే లక్ష్యంగా కాపు సంఘం పనిచేస్తుందంటూ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కాపులకు తగిన ప్రాధాన్యత కల్పించడంతో పాటు రాజకీయాల్లో సముచిత స్థానం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కాపు సంఘం అధ్యక్షులు కొక్కిరాల సంజీవ్ కుమార్, టీడీపీ నగర అధ్యక్షులు బండారు మదన్, తంజావూరు శ్రీనివాసమూర్తి, నాగిశెట్టి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగ గారి 37వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు ప్రకాశం జిల్లా కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల సంజీవ్ కుమార్ గారు, అదేవిధంగా వారి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాపు సంఘం ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి 37వ వర్ధంతి కార్యక్రమం చాలా గొప్పగా నిర్వహించారు. అనేక కేంద్రాల్లో పట్టణంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారికి నివాళులర్పించడం, ఆయా ప్రాంతంలోని ప్రముఖులంతా కూడా ఆ వార్డులో జరిగిన నివాళి కార్యక్రమంలో పాల్గొనటం, స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి సేవలను గుర్తు తెచ్చుకుంటూ ఒంగోలు పట్టణంలో అనేక ప్రాంతాల్లో కొక్కిరాల సంజీవ్ కుమార్ గారి నాయకత్వంలో, వారి ఆధ్వర్యంలో, వారి జిల్లా ముఖ్యుల కమిటీ నాయకత్వం ఆధ్వర్యంలో ఈరోజు అనేక కార్యక్రమాలు నిర్వహించారు. వారికి ఈ సందర్భంగా కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు సంజీవ్ కుమార్ గారికి, వారి జిల్లా నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు చేసుకుంటున్న ఈ వంగవీటి మోహన్ రంగ గారి 37వ వర్ధంతి కార్యక్రమంలో ఈ రోజున 11 సెంటర్లలో ఒంగోలులో 11 సెంటర్లలో మనం బొమ్మలు పెట్టుకొని ర్యాలీగా వెళ్ళి వారిని ప్రతి సెంటర్కి వెళ్ళి దండలేసుకొని వాళ్ళని గుర్తు చేసుకుంటూ ప్రతి సెంటర్లో గుర్తు చేసుకుంటూ అదేవిధంగా 11 సెంటర్లు తిరిగి ఈరోజు ఇక్కడికి వచ్చి రంగా గారికి ఘనంగా నివాళులు అర్పించి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి 37వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రామ్నగర్ మొదటి లైన్లో ఉన్నటువంటి రంగా గారి విగ్రహానికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.